హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. నా ఫోన్ కనిపించట్లేదు మీనా. ఎక్కడ పడేసానో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ పడేశారండి? ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది, వెతకండి అని అనేసరికి వెతుకుతూ ఉంటారు. ఈ లోపల రోహిణి వచ్చి ఏమైంది మీనా అంటే, ఈయన ఫోన్ కనిపించట్లేదు, అది దొరకదులే. ఏంటి అంటున్నా? అదేం లేదు, ఇక్కడో ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఫంక్షన్లో బాగా తాగావు కదా, అవన్నీ ఎందుకులే పార్లరమ్మా అని చెప్పేసి ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇలా వెతుకుతూ ఉంటే మీనా కూడా వెతుకుతుంది. అయ్యో ఇంకా నీకు దొరకదులే అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది రోహిణి. ఇంకా పాప చాలా వెతుకుతూ ఉంటాడు, చాలా ఇంపార్టెంట్ ఉందంటాడు. ఈ లోపల రాజేష్కి ఫోన్ చేసి, ఎవరే రాజేష్ ఎక్కడున్నావు నువ్వు? నా ఫోన్ పోయిందిరా. అదేంట్రా నువ్వు మీనాసల్ నుంచి చేస్తున్నావు అంటే, నా ఫోన్ పోయిందిరా, అందుకనే నేను మీనాసల్ నుంచి చేస్తున్నాను. మర్చిపోయి నీకు ట్రిప్ వాళ్ళు ఫోన్ చేశారా అందుకనే అని చెప్పేసి అనేసరికి, ఒరే అందులో ఇంపార్టెంట్ వీడియో ఉందిరా అనేసరికి రోహిణి ఎలక్ట్ అయిపోతుంది. ఇంకా ఎలక్ట్ అయిపోయి, సర్లే మీనా నాకు పని ఉంది నేను వెళ్తాను, అయినా నా ఫోన్ కోసం నేను వెతుక్కోవాలి, అందుకనే నేను వెళ్తున్నాను, అది ఇంకా దొరకదుగా అనుకుంటూ వెళ్ళిపోతుంది రోహిణి. ఇంకా మన బాలు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఫంక్షన్లో అటు ఇటు వెతికేస్తూ ఉంటాడు. ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఆ మేడంని అడుగుతూ ఉంటాడు. మేడం నా ఫోన్ పోయింది, ఇంకెవరికైనా దొరికిందా ఏంటి అని అడిగితే, అక్కడ ఏం లేదండి అంటే, అందులో ఇంపార్టెంట్ వీడియో ఒకటి ఉంది మేడం అందుకనే అని చెప్పేసి అంటే, సరేనండి దొరికితే ఇస్తానండి అంటుంది. ఈ లోపల రోహిణి తన ఫ్రెండ్ తను కలిపి, ఎంత కిలాడీగా చేసావే నువ్వు, సూపర్ చేసావే అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. ఒకడు ఆనందంగా ఉండాలంటే ఇంకొకడు ఏడవాలి కదా, నీకు ఫీలింగ్సే లేవే అని అంటూ ఉంటే, ఈ లోపల నా దగ్గరికి వస్తారు. గుణ దగ్గరికి వచ్చి, నీకు కావాల్సిన వీడియో నేను తీసుకొచ్చాను, కానీ నాకు కావాల్సిన పని చేసావా నువ్వు? ఆ దినేష్ సంగతే కదా నేను చూసుకుంటా. అబ్బాబ్బా నేను నమ్మను, నువ్వు దినేష్ని తీసుకొచ్చి అప్పుడు నాకు చెప్పు అంటుంది రోహిణి. అప్పుడు సరే ఒరే వెళ్ళి దినేష్ని తీసుకురండిరా అనేసరికి, దినేష్ని తీసుకొస్తేనే మేము నీకు వీడియో ఇస్తాం, మీరు చాలా ముదురులే, మేము ముదురులమో కాదో కానీ నువ్వు చాలా ముదురుడివి కాబట్టే నువ్వు తీసుకురా. సరేరా వెళ్ళి వాడిని తీసుకురండి. ఏంటి ఇంకా రాలేదు? ఏమన్నా మీరు అనగానే రావడానికి వాడు ఏమన్నా నా ఫ్రెండా పక్కింటోడా? వాడిని వెతకాలి, తీసుకురావాలి, పట్టుకురావాలి. వెళ్ళారు కదా తీసుకొస్తారు అని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత దినేష్ని పట్టుకుని గుణగాడు కొడుతూ ఉంటాడు. ఇలా కొట్టిన తర్వాత దినేష్ ఇంకా ఏం మాట్లాడాలో తెలియక వీళ్ళిద్దరూ కూడా దాక్కుంటారు. రోహిణి వాళ్ళ ఫ్రెండ్ కూడా కొడతాడు. గుణ కొట్టిన తర్వాత వాడిని లోపల వేయండిరా అని చెప్పేసి రూమ్లో వేసేస్తారు. ఇంకా నేను చేసిన పని సరిపోతుంది కదా, నాకు వీడియో ఇస్తావా అని అనేసరికి, షేర్ చేస్తున్నాను చూడు, నువ్వు నాకు చాలా చేస్తావు కాబట్టే నేను నీకు ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అంటుంది రోహిణి. ఈయన ఏం చేస్తావు? లేపేస్తాననేది ఏంటి, చంపేస్తావా? లేదు, వాడికి మీకు దొరకకుండా మీ దగ్గరికి జోలికి రాకుండా ఎక్కడికైనా పంపించేస్తా అని అంటుంది. ఇలా అన్నాక ఇంకేం చేయాలో తెలియక ఇంకా రోహిణి పట్టుకుని ఆ వీడియోలు ఇచ్చేస్తుంది. ఈ వీడియోని పట్టుకుని గుణ ఏం చేస్తాడన్నది ఇప్పుడు తెలుస్తుంది. గుణ ఏం చేస్తాడు, వీళ్ళ లోపల రోహిణి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల బాలు చాలా వెతుకుతాడు, ఫంక్షన్ హాల్ అంతా వెతుకుతాడు. ఈ లోపల రాజేష్కి బాలు ట్రిప్ సంబంధించిన వాళ్ళు ఫోన్ చేస్తారు. రాజేష్ బాలు ఫోన్ కనవట్లేదు, నీ పక్కన ఉంటే నా ట్రిప్ కంటే, సరే అయితే రే నువ్వు ట్రిప్ మర్చిపోయావా, సార్ ఫోన్ చేశారు అనేసరికి, రే నేను ట్రిప్ మర్చిపోయాను నేను వెళ్తాను, సరే ఈ ఫోన్ సంగతి చూద్దాంలే, దొరికితే ఓకే, దొరకకపోతే పర్వాలేదు, దొరికితే మటుకి చాలా గొడవ అవుతుందిరా, రచ్చ అవుతుందిరా, అసలే మీ అమ్మ ఊరుకోదురా బాబు, మీ అమ్మ దొంగ దొబ్బేసినోడు, ఆ దొబ్బేసినోడు, ఈ దొబ్బేసినోడు అంటూ చాలా మాటలు అంటుందిరా అని అనేసరికి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఈ గుణగాడు ఇంకా అది పట్టుకుని, ఆ శివగాడు, ఈ బాలు, మీనా నన్ను కొడతారా, వీళ్ళంతా తేలుస్తా, వీళ్ళని ఎలాగైనా సరే పట్టుకుని ఊరుకోనని చెప్పేసి అంటూ ఉంటాడు గుణ. ఏం చేయాలి అన్న, ఏం చేస్తావు ఈ వీడియోని పట్టుకుని నువ్వు అని అనేసరికి, లేదురా నేనేం చేయాలో నాకు బాగా తెలుసు, నాకు ఫారెన్లో ఫ్రెండ్ ఉన్నాడు, వాడి ద్వారా ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అయ్యేలా చేస్తా అని అనేసరికి, ఇంకా అసలు బాలు మీనా ఏం జరుగుద్దో, అసలు ఆ వీడియో ఎవరికి దొరుకుద్ది, ఒక వీడియో దొరికితే కనుక శివ భవిష్యత్తు ఏమవుతుంది, అసలు మీనా నించుతారా, అసలు మీనా భవిష్యత్తు ఏమవుతుంది అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు బాలు. ఏం చేయాలో తెలియక బాలు ఆ సందిగ్ధంలో పడతాడు. అసలు ఏమీ అర్థం కాదు, పాపం మీనాకి ఏమీ అర్థం కాకుండా అలా ఉంటుంది. రే ఏంట్రా అని చెప్పేసి ఈ లోపల ఇంటికి
వస్తాడు. ఏవండి ఫోన్ పోతే ఏమైంది, నా ఫోన్ తీసుకోండి అని. ఈడో పెద్ద వాళ్ళ అమ్మ వస్తుంది ప్రభావతి, ఈడో పెద్ద బిజినెస్ మ్యాన్, ఈడు ఫోన్ లేకపోతే ఊరుకోడంటే మీకు అవసరం లేదేమో, మా ఆయనకి అవసరం, ట్రిప్కి వెళ్ళే వ్యక్తికి ఫోన్ అవసరం, మీకులా కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా రెచ్చిపోయేసరికి ప్రభావతి నేనేమన్నానే, నా మీద పడుతున్నావు నువ్వు అని అనేసరికి ఏమన్నారో మీకే తెలియాలి, అంతా అస్తమానం ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా మీరు అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా కామ్గా ఉంటుంది. ఇంకేం మీ ఇష్టం, మీ నచ్చినట్టు చేసుకోండి. ఒరే నాన్న ఎందుకు ఫోన్ గురించి అంత బాధపడుతున్నావు, ఇంకో ఫోన్ కొనుక్కోరా. నాన్న నేను కొనుక్కోలేక కాదు, అందులో ఒక ఇంపార్టెంట్ వీడియో ఉంది. ఏంట్రా వీడియో? వీడియో కాదు నాన్న, నా కాంటాక్ట్స్ అన్నీ అందరూ. ఏంటండి వీడియో అన్నారు మీరు? ఏమీ లేదు, నా కాంటాక్ట్స్ ఉన్నాయి, అందుకనే నేను అలా అన్నాను. పోనీలేండి, మీరు ఎందుకు అంత బాధపడతారు, నా ఫోన్ తీసుకోండి, నేను చూసుకుంటాను కదా అంటారు. కానీ ఇవాళ ఎపిసోడ్లో మటుకి రోహిణి విషయం అయితే బయటకు రాదు కానండి, బాలు మీనాల మటుకి టార్గెట్ చేశారు. కాబట్టి ఇవాళ ఏం జరుగుద్ది, అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దు అనేది మనం కూడా చూడాలండి. కానీ బాలు మీనాని గెంటేస్తారా లేకపోతే ఏం జరుగుద్దో మనం ముందు ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.